హలో. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఇంపార్టెన్స్ ఏంటంటే, ముఖ్యంగా మీరు చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వడ్డ సుధీర్ చౌదరి. ఈడు బాజ్పల్లి, హైదరాబాదు బాజ్పల్లి ఏరియా బొల్లారం దగ్గర కేసీడబ్ల్యూ కాలనీలో ఉండేవాడు. ఓకే, వీడు ఒక పెద్ద రౌడీ షీటరు, మోసగాడు, తాగుబోతు. వీడు ఇంతకుముందు అక్కడ ఎమ్మెల్యే వివేక్ గౌడ్, కుతుబులాపూర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు అమ్మటి ఉండేవాడు. ఓకే, దానికి ముందు కోణం శ్రీశైల్ గౌడ్ అమ్మటి తిరిగేవాడు. అయితే బేసిక్గా ఏమైందంటే, వీడు చేసే పనులు, వీడు చేసిన మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన దేశంలో ప్లస్ ఇతర దేశాల్లో వీడు చేసిన దురాక్రమణాలు, వీడు చేసిన హత్యా రాజకీయాలు, సైబర్ క్రైమ్ యాక్టివిటీస్ గురించి నేను ఇప్పుడు కాదు 2017లోనే వీడి గురించి నేను బాచిపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి దగ్గర సిఐ రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వీడి మీద కేసు ఫైల్ చేశాను. సైబర్ బ్లాక్లో కమిషనర్ దగ్గర కూడా కేసు ఫైల్ చేశాను ఆ టైంలో. ఓకే, సో ఇక్కడ ఇటు వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశంలో వచ్చేసరికి గురజాల నియోజకవర్గంలో మన సత్తెనపల్లి డిఎస్పి గారి దగ్గర కూడా వీడి గురించి చెప్పాను. అతను కూడా యాక్సెప్ట్ చేశాడు. ఎస్ యు ఆర్ రైట్, సో చేస్తున్నారు, ఏంది ఊళ్ళో ఇన్ఫర్మేషన్ ఉంది మాకు క్లియర్గా, వాడిని పట్టుకొని వస్తామని చెప్పేసి కేసు ఫైల్ చేశారు. ఓకే, అప్పుడు డిఎస్పి గారు కాళేశ్ వాలి గారు ఉన్నారు. అప్పుడు ఆ టైంలో గుంటూరు ఐజీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఐజీ గారు సత్తెనపల్లి డిఎస్పి గారికి ఫోన్ చేశారు. డిఎస్పి గారు ఐజీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇట్లా చేస్తున్నాడు అని. ఓకే, మరి సో మాచవరం పోలీస్ స్టేషన్లో కూడా వీడి మీద చాలాసార్లు కంప్లైంట్ ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. అట్లాగే పిడుగురాళ్ళలో సిఐ గారు సుబ్బారావు గారు ఉన్నప్పుడు కూడా వీడి మీద కంప్లైంట్ ఫైల్ అయింది. అతనికి కూడా చెప్పాము. సో మరి వీడి గురించి దాదాపు తెలుగు 2 రాష్ట్రాల్లో తెలంగాణ డీజీపీ ఆఫీస్కి అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీస్కి అయితేనేమి, మరి సిబిఐ తెలంగాణలో సిబిఐ ఆఫీస్కి అయితే మనం కంప్లైంట్లు పెట్టాము, మెయిల్స్ కూడా పెట్టాము. వీడి మీద ఏసీబీ ఆఫీస్లో కూడా మేము కంప్లైంట్ పెట్టి మెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేశాము డీజీ ఆఫీస్కి. ఓకే, సో సిఐడి ఆఫీస్కి కూడా వీడి మీద పెట్టాము. అయితే పత్రికా ప్రకటనలు, వాట్సాప్ మీడియాలో కూడా వీడి గురించి క్లియర్గా సో వార్తలు కూడా రాశాము. కానీ వీడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు అనేది కంప్లీట్గా అండర్గ్రౌండ్లో ఉన్నాడు. వీడు హైదరాబాద్లో, వీడు గురజాల నియోజకవర్గంలో మాచవరం మండలం వేమవరంలో కొంతమంది తాగుబోతుగాళ్ళు, కొంతమంది చిల్లర నాయకులతో లింకులు పెట్టుకొని ఈ మాచవరం మండలంలో గురజాల్లో చాలా హత్యా రాజకీయాలకు పాల్పడ్డాడు. నా సర్వే ఎస్ఆర్ ఓటర్ సర్వేని అడ్డం పెట్టుకొని చాలా బ్లాక్ మనీ సంపాదించుకుంటా వీడు పబ్బం గడుపుతున్నాడు. అట్లాగే నేను ఈ వీడియో ద్వారాగా పోలీసులకు చెప్పడం ఏంటంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది వీడి గురించి కంప్లైంట్ పెట్టుకోడా. మరి సిబిఐకి ఈ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీడు ఎక్కడికెక్కడికి బ్లాక్ మనీ ట్రాన్స్ఫర్ చేశాడు, వీడి చుట్టాలు, వీడి బినామీలు ఎవరెవరు పెట్టుకున్నాడు, వీడు నా పేరు వాడుకొని ఎక్కడ డబ్బులు కలెక్ట్ చేశాడు, ఏ ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర కలెక్ట్ చేశాడు, వీడి మీద ఒక పూర్తి సిబిఐ ఎంక్వైరీ మీరు సిబిఐ కస్టడీలోకి తీసుకొని మీరు మొత్తం కూడా మరి ఈడీ రైడ్ చేసి వీడు నా కంపెనీ ద్వారాగా సంపాదించుకున్న దోపిడీ చేసిన
వీడి పెట్టుబడి వీడి మొత్తం కూడా వేరే నాయకులు వేరే వాళ్ళ దగ్గర నాయకులైతే బినామీలైతే వాళ్ళ దగ్గర దాచిపెట్టాడు. వీడు పెద్ద ఒక ఫ్రాడ్ నా కొడుకు, 420 నా కొడుకు. వీడు మామూలుడు కాదు. వీడి గురించి నేను 2-3 సార్లు పట్టుకోవాలని చూశాను, ఎస్కేప్ అయ్యాడు. బాచిపల్లి కానిస్టేబుల్ కూడా ట్రై చేశాడు, నైట్ టైం ఎస్కేప్ అయ్యాడు. ఓకే, సో ఇది వీడి గురించి ఫుల్ ఇన్ఫర్మేషను. అందులో ఏమవరం గ్రామంలో కూడా ఒక కూరగాయలు అమ్ముకునే చోటాగాడు ఉన్నాడు, తాగుబోతుగాడు. వాడి గురించి కూడా కొన్ని సత్తెనపల్లి డిఎస్పీ గారి దగ్గర కూడా నేను కంప్లైంట్ పెట్టాను. వాడికి చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చాను. వాడి సంగతి కూడా ఈసారి సమయం వచ్చినప్పుడు పోయింది. మరి ఎస్ఐల గారికి కూడా నేను చెప్పాను కూడా వాడి గురించి. సో అది పరిస్థితి. సో ఈ ఏసీబీ వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా వీడి ఇన్ఫర్మేషను ఉన్నా మీరు ఒకసారి ఆలోచించండి. వీడు కళ్ళగోని కబుర్లు, కాకమ్మ కబుర్లు, పిట్ట కథలు చెప్పుకుంటా ఊళ్ళో తాగుబోతులతో కలిసి కేవలం నా పేరు వాడుకొని నన్ను అడ్డం పెట్టుకొని రాష్ట్రాల్లో దేశంలో నాటకాలు పబ్బాలు గడుపుకుంటా తాగుకుంటా వీడు తాగుబోతు ఎదవ, తాగుబోతు జులాయి నా కొడుకు. చాలా హత్యలకు పాల్పడ్డాడు, చాలా నేరాలకు పాల్పడ్డాడు, ఎన్నో స్కాముల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీడి పేరు వడ్డా సుధీర్ చౌదరి. వీడి వెనకాల ఉన్న గ్యాంగు చాలా పెద్ద గ్యాంగు. వీడి పెద్ద 420 నా కొడుకు. ఒకసారి ఆలోచించండి. నా పేరు జానిరెడ్డి, ఎస్జార్ ఓటర్ సర్వే. సో ఇంకోటి, మీరు ఈ వీడియో పూర్తిగా మీరు ఒకసారి చూడండి వీడి గురించి. సో అన్ని ఒకసారి పోలీసులు కూడా మీరు అంతా కూడా గమనించండి. చాలామంది కానిస్టేబుల్కి కూడా వీడి గురించి తెలుసు, కానిస్టేబుల్లే చెప్పారు వీడి గురించి కూడా చాలా ఇంటర్నల్గా. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు సమయం వచ్చినప్పుడు మాచవరం పోలీస్ స్టేషన్ కావచ్చు, పిడుగురాల పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది కావచ్చు, మీరు సిబిఐకి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వీడి గురించి. వీడి పెద్ద 420 గాడు. వీడి మీద సిబిఐ కస్టడీలోకి తీసుకొని పూర్తిగా విచారిస్తారు వీడు చేసిన హత్యలు. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.